క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనములు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలు తీసివేయును. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యములో ఫలింపు లేదా ఫలించుట అనే మాటను మనము గమనిస్తుంటున్నాము. ఫలింపు లేదా ఫలించుట అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని చేత ఎన్నుకోబడిన వారముగా మనము ఉన్నప్పుడు ఆయన కొరకు మనము ఫలించే వారముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. నశించుటకు కానీ, నరకబడుటకు కానీ, వెలివేయబడుటకు కానీ, అగ్నిలో పడవేయుటకు కానీ మనము జీవించటలేదు, కానీ నీతి క్రియలు జరిగించుచు ఆయనలో ఫలిస్తూ ఫలభరితమైన జీవితమును జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అవును ప్రియులారా, క్రీస్తులో మనము నాటబడిన సంగతి మనమెరుగుదుము. క్రీస్తులో మనము ఫలించాలని మనకు తెలిసే ఉన్నది. క్రీస్తు యందు నీవు ఫలభరితముగా ఉన్నావా? లేనిచో ఇదిగో తోటమాలి వచ్చు సమయము ఆసన్నమైనది. ఫలింపని ప్రతి తీగె ఏ విధముగా బయట పారవేయబడునో ఆ విధముగానే ఫలింపని నీవు వెలుపట అగ్నిలో పారవేయబడుదువు. అది నిత్య నాశనము. కాబట్టి ప్రియులారా, క్రీస్తులో ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆయనలో ఏ విధముగా మనము ఫలించాలో కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మొదటగా, దివారాత్రము మనము ఆయన వాక్యమును ధ్యానించువారముగా ఉండాలి. అప్పుడు ఆకువాడక చెట్టు తన కాలమందు ఏ విధముగా ఫలమిస్తుందో మనము కూడా ఆయనలో ఫలించువారముగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, అనుదినము వాక్యమును ధ్యానించడము, దానిని నెమరు వేయడము ద్వారా మన జీవితము ఫలభరితముగా ఉంటుంది. రెండవదిగా, మనము శత్రువులను ప్రేమించువారమయ్యుండి వారికి ఎప్పుడైతే మేలు చేస్తామో అప్పుడు మన ఫలము గొప్పదిగా నుండును అని లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. మూడవదిగా, దేవుని యందు ఉన్నవారమై నీతి క్రియలు జరిగిస్తూ శోధనలను, హింసలను, నిందలను సైతము ఎదుర్కొంటూ వాటి యందు మనము సంతోషించువారమై ఉంటే పరలోకమందు మన ఫలితము అధికమగునని మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించువారముగా ఉందాము. నాలుగవదిగా, మనము ఆయనలోను ఆయన మనలోనూ ఉన్నప్పుడు మనము ఫలించువారముగా ఉంటాము. అవును ప్రియులారా, మరణము వరకు నమ్మకముగా ఉండుడి, నేను మీకు జీవ కిరీటము ఇచ్చేదను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు కడవరకు నిలిచియుందురో వారు ఫలింపబడుదురు. మరి ప్రియులారా, ఫలించాలని, నీ జీవితము ఫలభరితంగా ఉండాలని ఆశపడుతున్నావా? లేదా ఇంకనూ మోడుబారిన స్థితిలో ఉండి పనికిరాని తీగెవలే తీసివేయబడి అగ్నిలో పడవేయుటకును సిద్ధముగా ఉన్నావా? అయితే వాక్యపు వెలుగులో మనలను మనము సరిచేసుకుందాం. క్రీస్తులో ఫలిద్దాము. అట్టి ఫలభరితమైన జీవితము దేవుడు తన బిడ్డలందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి. మరి ఒక దినమును చూచుటకు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు. మీలో అంటుకట్టబడిన వారమై మీలో ఫలించుటకు ఏ విధముగా మేము జీవించాలో, ఏమి కలిగి ఉండాలో మాకు నేర్పిన దేవా,
మీకు స్తోత్రములు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఫలభరితమైన జీవితాలను మేము జీవిస్తూ మీలో అభివృద్ధి చెందుతూ అంతకంతకు మీ సువార్తను విస్తరింపచేయువారమై మిమ్ములను చాటి చెప్పే కృపను, జ్ఞానమును, శక్తిని, ఫలింపును మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.